దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దావీదు రాసిన 15వ కీర్తనని మనము ధ్యానించుకుందాం. ఉదయకాలన్న ఆయన ఏమంటాడంటే, ఒకసారి 15వ కీర్తన చూద్దాం. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? వాడు ఎలాంటి వాడు ఉండాలంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. భక్తుడు అంటున్నాడు, నాయన ఆ భక్తుడికి ఒక ఆశ ఉంది. ఏంటి అంటే, యెహోవాతో దేవుని సన్నిధిలో తాను జీవించాలి, ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నప్పుడు తను ఏం కనుక్కున్నాడు? దావీదు ఏంటి తను గ్రహించింది అంటే, ఎవరు ఆయన సన్నిధిలో ఉండగలరంటే యథార్థమైన ప్రవర్తన ఉండాలి, నీతి న్యాయాన్ని అనుసరించేవాడై ఉండాలి, తన పొరుగువాని మీద నింద మోపేవాడిగా ఉండకూడదు, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యకూడదు, నాలుగుతో కళ్ళమాట ఆడకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని చెప్పి దావీదు చెప్తున్నాడు. నేను కూడా దేవునితో ఉండాలి, నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మొదటగా మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. అంగీకరించిన నేను ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో నడవడం అంటే వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, పాపానికి దూరంగా ఉండాలి. అదే భక్తుడు చెప్తున్నాడు. హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అటువాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. అంటే మనం ఇతరులకి మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు అని చెప్పి దావీదు కంక్లూజన్కి వచ్చాడు. చెప్తున్నాడు మన దేవునితో ఉండాలి అంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి అప్లై అవుతాయి. ఏమంటున్నాడు ఇంకా? నాలుగుతో కొండాలు అంటే అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పకూడదు అని చెప్తూ, పొరుగువాని మీద నిందలు, వాడు లేనప్పుడు, నీ పొరుగువాడు బయటికి వెళ్ళినప్పుడు వాడి మీద ఇతరులకు చెడుగా చెప్పకూడదు. అలా చెప్పేవాడు ఆయన సన్నిధిలో ఉండడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. నిరపరాధిని చెరుపుటకై చక్కని మార్గంలో, ఈ ప్రభు మార్గంలో న్యాయంగా, నీతిగా, యథార్థంగా వెళ్ళిపోతున్న వారిని తప్పించటం, న్యాయాన్ని తప్పించడం, వారి విశ్వాసాన్ని పాడు చేయడం, వారిని చులకనగా మాట్లాడడం, వారిని విశ్వాస భ్రష్టులుగా మార్చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు శిక్ష అనుభవిస్తారు. దాంతోపాటు యెహోవా సన్నిధిలో వాళ్ళు ఉండలేరు, దేవుని సన్నిధికి రారు అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. అలాగే ఏమంటాడు? ఎలా ఉండాలంటే, నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకున్నాడు. ఎప్పుడైతే ఒక నిరపరాధిని చంపేద్దాము, లేకపోతే ఒక నిరపరాధిని మార్గాన్ని తెప్పిద్దామనే వాడు శిక్ష అనుభవిస్తాడు. కానీ నిజంగా నిరపరాధిని రక్షించేవాడు, కాపాడేవాడు, వాడికి హాని చేయని వాడికి యెహోవా తోడుగా ఉంటాడు. వాడు ఎన్నటికీ కదల్చబడడు. ఈరోజు ఉదయకాలం నీతో నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనము యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. అటువాడు ఏమేం కలిగి ఉంటాడు క్వాలిటీస్ అనేది భక్తుడు చెప్తున్నాడు. అబద్ధాలు ఆడడు, ఎదుటివాడి మీద నింద మోపడు, సత్యాన్నే మాట్లాడతాడు, ఎదుటివారిని ప్రేమిస్తారు, కష్టంలో ఉన్నవారిని ఆదరిస్తారు, బలపరుస్తారు. అలాగే దేవుని సన్నిధిలో నిత్యము ఉంటారు వాళ్ళు. ఇదే మనకు ఉదయకాలన దావీదు గారు మనతో చెప్తుంది. గాడ్ బ్లెస్ యూ. మీ ఆనంద్ కుమార్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.